హలో గైస్, చాలా మంది ఆ వీడియో చూసిన తర్వాత బ్రో పబ్లిక్ లో ఎలా వీడియో చేయాలి అని చాలా మంది కామెంట్ చేశారు. ఎలా చేయాలో మీకు చూపిస్తాను, ఓకేనా? చూసుండండి. నా కాన్ఫిడెంట్ ఏంటో ఇప్పుడు చూడండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ చూసుంటారు, నాకే బాగున్నారు అన్నారు. ఆంటీ చూడండి, ఆంటీ బాగున్నారు కదా? అది ఎలా మాట్లాడేయండి, భయపడకండి. యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కాక బాగున్నామని చెప్పాలి. అది బాగున్నారట, చూడండి, భయపడకండి. లేకపోతే ఏం చేస్తారు తెలుసా? అరిసి అండి. ఇక్కడ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో ఏం చేస్తారండి, అందరు బాగున్నారా అని అలా చెప్తే అలా చూస్తుంటారు. మాకే చూస్తుంటే అలా వీడియో తీసుకొని వెళ్ళిపోవడమే. ఎవడు రాల్సాడు అనుకుంటారు పబ్లిక్ లో. వెనకాల తిరిగి చూడకూడదు, చూస్తే మీరు ఇంకా సిగ్గైపోతారు. అందుకే అలా వెళ్ళిపోలే. ఎక్స్ప్రెస్ అమ్మాయిగా పుట్టుంటే ఏం చేసేవాళ్ళు? మొగుడిని హింసించేస్తాం పట్టుకొని, కాల్చి పిప్పి చేసేసి అది మిక్కి ఆరేసి తర్వాత ఇస్త్రీ కూడా అవకాశం ఉంటే ఇస్త్రీ కూడా చేస్తాం. అది అమ్మాయిగా పుట్టుంటే అలా చేసేవాళ్ళట మొగుడిని. మీరు కూడా చేయి నొప్పి పెడుతుంది. నాకే లవర్ ఉండుంటే ఇలాంటివి పొందును. ఒకవేళ లవర్ లేదు కదా నాకు, అందుకు కొనట్లేదు నేను. చాలా బాగుంది. లవర్ ఉండి పబ్లిక్ ఉన్నారు ఇక్కడ, చూడండి. డాక్టర్ గారు ఎంత స్టైల్ గా కూర్చొని ఉన్నారు. గురు అన్నయ్య, మీరు ఏంటి ఇంత స్టైల్ గా కూర్చొని ఉన్నారు? వ్యాపారం లేదని స్టైల్ గా కూర్చొని ఉన్నారట. ఎవరు రావట్లేదా? ఇక్కడ యూత్ వస్తారు. స్టైల్ నాకు నచ్చింది, బాగుంది, చాలా బాగుంది. అనే చాలా బాగా కూర్చొని ఉన్నారు. ఇలాగే స్టైల్ స్వాగ్ లా ఎలాంటి అల్లు అర్జున్ లాగా ఉన్నారు, ప్రభాస్ లాగా ఉన్నారు. చూడండి. థ్యాంక్స్ అన్నయ్య, బాయ్. చూడండి, ఇంకా చూసుకుంటే చాలా ఫ్యూచర్ లో ఒకవేళ నాకు పెళ్ళయి బాబు లేకపోతే పాప పుట్టే ఇలాంటివి కొనిస్తాను. చూడండి, తమ్ముడు నవ్వుకుని వస్తున్నారు. తమ్ముడు అమ్మాయికి పుట్టుంటే ఏం చేయాల్సిందే? గాజులు కొనుక్కోవడానికి వచ్చిండే. గాజులు కొనడానికి వస్తాడా కాదు, అమ్మాయికి పుట్టుంటే. నాకైతే ఫుల్ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రీగానే తింటాను. ఇక్కడ స్వీట్లు బాగుంటాయి, వచ్చి తినండి, ఓకేనా? అని నవ్వుతున్నారు. చూడండి అనే ఫ్రీగా ఏమైనా ఇస్తావా? ఫ్రీగా నిజంగా ఫ్రీగా ఇది ఇచ్చారు. అందరు రండి, ఇక్కడ ఓన్లీ శుక్రవారం ఇది ఫ్రీగా ఇచ్చారు. చోటా భీమ్ బాగుంది. ఫ్రీగా తింటే ఆ టేస్ట్ వేరు. అబ్బా భలే ఉంది. ఫ్రీ ఇచ్చాను, స్కామ్ ఏం లేదు. లైవ్ లో మీరే చూస్తున్నారు కదా. इनके कितना सेल होता है तुझे? एक दिन का ऐसा इनकमिंग होता है 500-600। अभी 500-600। किधर से आए हो? हम अभी अनकापल्ली से आए हैं। अनकापल्ली से आए हो? तुम्हारा गांव किधर है? हमारा गांव यूपी मैनपुरी में है। ओके ओके। एक दिन के कितना सेल होता है? 500-600 होता है। अभी फिलहाल में सेल नहीं है, इसीलिए। पब्लिक में जाओ, सेल होता है, ठीक है? तुझे सब पता चले है ना? यूट्यूब में अपलोड करता हूँ, कभी कभी आते हो अर्कू? हाँ, कभी कभी आते हैं। अभी सेल नहीं है, इसीलिए नहीं अर्कू आते हैं। ఫ్రైడే आते हो क्या? हाँ, आते हैं। ఇటు వెళ్దాం. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, చూపిస్తాను మీకు, ఓకేనా? ఇక్కడ చాలా సేల్స్ అవుతాయి, మీరు చూడండి. ఇక్కడ చూసుకుంటే శారీలు కూడా ఉన్నాయి. శారీలు ఎంత మామూలు? 100. మీరు ఒక్కడే వచ్చేయండి, ఓకేనా? ఇవి లేదు, యూట్యూబ్ లో పెడుతున్నా. ఇవి కూడా. ఇదెంత డ్రెస్? 350 అట. వచ్చేయండి మీరు కూడా. 350. ఇప్పుడు పబ్లిక్ వీడియో తీయాలి. ఒక రోజుకి ఎంత సేల్ అవుద్దని? ఎంత? సొరకబెట్టి 4000 3000. 4000 3000 ఒక రోజు. అంటే మొత్తం తీసేస్తే లాభం ఎంత?
లాభం ఇందులో ఏం తెలియదు. కూలి వచ్చి మనిషికి 600 3 కోట్ల భోజనం, బండికి పెట్రోల్, డీజిల్ లెక్కిస్తే అలా ఉంటది. మీరు కూడా చూసుకోండి. మనం చాలా మంది అడుగుతున్నారు బిజినెస్ చేయాలా ఏటా అని. బిజినెస్ చేస్తే బాగుంటది. ఏం చెప్పలేం. బిజినెస్ వచ్చిందో పోతే కూడా తెలియదు. పచ్చి వ్యాపారం అంటే చదువుకోవచ్చు కానీ వచ్చేటప్పుడు వ్యాపారం చేయాలి. అది మీరు చూసుకొని చేయండి, ఓకేనా? బిజినెస్ అలా ఉంటది. ఇవన్నీ బంగారమా? బంగారం అనేది అన్ని బిగ్ బాయ్ మామూలు బిగ్ బాయ్ బంగారం బిగిలేం బంగారం. మీ ఫ్రెండ్స్ వచ్చేయండి ఇక్కడ ఉన్నారు, ఓకేనా? సరే, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేయాలనుకుంటున్నాను. నా షాప్ మళ్ళీ ఓపెన్ చేయాలి కదా, ఓకేనా? ఈరోజు ఫుల్ తిరిగేసాను. ఎలా తిరిగాను నాకే తెలియదు, మామూలు తిరగలేదు. పబ్లిక్ లో ఎలా వీడియో చేశాను మీరు కూడా అలాగే చేయండి. మీరు ఎవరికి భయపడకండి. ఎందుకు భయపడతారు మీరు? అసలు ఏం చేశారు మీరు? వాళ్ళు ఏమైనా దోచుకున్నారా? లేదు కదా. అందుకే ఎవరు కనిపించినా వాళ్ళతో నీట్ గా వీడియో చేసి అప్లోడ్ చేయండి. ఫ్యూచర్ లో వీడియోలే. జాబ్ గీబు అంటే నా లవడా నీకేం రాదు, నాకు తెలుసు అది. అందుకే వీడియోలు చేస్తున్నాను. నాకు కూడా రాదు. నాకేమైనా వచ్చా? నాకేం రాదు.